నమస్కారం. త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ ఓంకారం ఈ కార్యక్రమానికి స్వాగతం. రమల శాస్త్రం అంటే పాచికల ద్వారా మీ జాతకపర సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి రమల శాస్త్ర ప్రావీణ్యులు ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్ విద్వాన్ డాక్టర్ దేవిశ్రీ గురూజీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ముందుగా ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం నమో అస్తు పద్మనాభాయ నాఘానాంపతే నమః. సర్వేభ్యో మహాజనేభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. వీక్షణ బాంధవ్యభ్యో నమో నమః. ఈరోజు గురువారం, పైగా చాలా విశేషమైన రోజు. ఈరోజు కూడా మనం చాలా విచారాలను మాట్లాడుకోవాలి. నన్నటి ఒక కార్యక్రమంలో మనం చూసాం, ఆర్థిక స్థితిలో కాస్త చక్కబడాలంటే కుటుంబంలో ఎలాంటి ఫ్యామిలీ లైఫ్ అంటే ఇంట్లో మనం ఎలా ఉండాలి, శిస్తు, నీట్నెస్ ఇవి ఎలా ఉండాలి అనే దాన్ని తెలుసుకుంటూ వచ్చాం. అలాగే ఈరోజు కూడా ఏంటంటే జీవితంలో ప్రతి ఒక్క మనిషి కష్టాలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, అన్నీ సహజమే. అయితే పూజా కార్యక్రమంలో చేయాలని ప్రతి ఒక్క మనిషికి ఆశ ఉంటుంది. ఎలా చేయాలి, చేసేది తెలుసు, కానీ కొన్ని నియమాల్ని తప్పుతూ ఉంటారన్నమాట. అంటే నియమాలు లేకుండా పూజ ఎలా చేయాలి, తర్వాత ఎన్నో నియమాలు ఉంటాయి, వాటికి దీనికి ఎలా ఒక సంబంధం ఏముంటుంది. ఇప్పుడు దీక్ష అంటాం. దీక్ష అంటే ఎన్ని రోజులు దీక్ష ఉంటుంది మనకి? దీక్ష అంటే ఒక 48 రోజులు, లేదా ఒక 108 రోజులు, ఇలా మండలం, లేదంటే అష్టోత్తర దినాలు, లేదా సహస్ర 1000 రోజులు, ఒక సంవత్సరం దీక్ష. దీక్షలో ఉన్నప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు, గురుగారు మీరు ఏదో మాకు పూజ చెప్పారండి, ఆ టైంలో మేము ఫార్మర్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాము, లేదంటే నేను కార్పొరేట్ కంపెనీలో వర్క్ చేస్తాను, ఎవ్రీడే షేవ్ చేసుకొని వెళ్ళాలి, మేము గడ్డం ఇలా వదులుకొని వెళ్ళకూడదు, రోజు క్లీన్గా ఉండాలి, మేము చక్కగా ఉండాలి, ఇది మా పరిస్థితి. కానీ మీరు పూజలు చేయమని చెప్తారు, మేము చేయొచ్చా చేయకూడదా? చాలామంది ప్రశ్నలు ఇవి. అంటే దీక్ష అన్నప్పుడు తీసుకున్నప్పుడు మనం ఎలాంటి ఇవి చేయకూడదు. నిత్య పూజలకి దీనికి సంబంధం లేదు. నిత్య పూజలు చేసేవాళ్ళు చేస్తూ ఉండొచ్చు, దానికి దీనికి సంబంధం లేదు. అయితే పూజ చెయ్యాలి అన్న కూడా చూడండి ఎలా ఉంటుందంటే పంచోపచార, దశోపచార, షోడశోపచార. పంచోపచారం, దశోపచారం, షోడశోపచారం ఇవందరికీ తెలుసు. అయితే దానికన్నా ఎక్కువ 64 విధాల పూజలు ఉంటుంది. ఒక పూజలో 64 భాగాలు ఉన్నాయి. 64 భాగాలకి విశేషంగా చేస్తూ ఉండాలి. మానస పూజ అంటే మనసులోనే కూర్చొని ధ్యానం చేసి దేవుడి పూజ చేయించడం. మనం ఇక్కడ కూర్చోవచ్చు, ఇక్కడ నేను ఇప్పుడు కూర్చొని మీ ఇంట్లో నా చేతుల్లో పూజ చేసినట్టు నేను చేయొచ్చు. మీ ఇంట్లోనే నేను ఇక్కడ కూర్చొని ఎవరైతే మీ ఇల్లు, నేను ఎవరైతే ఇల్లు అనుకుంటానో వాళ్ళ ఇంట్లోకి నేను ప్రవేశం చేసి అక్కడ కూర్చొని నేను ఇక్కడే ఉంటాను, కానీ పూజ అక్కడ చేస్తూ ఉండొచ్చు. అది మానస పూజ అంటాం. ఎక్కడో ఉన్న చెట్టులో ఉన్న పుష్పాన్ని తెచ్చి దేవుడికి అర్పించవచ్చు. ఎక్కడో ఉన్న తులసి దళాన్ని తీసి విష్ణుకి అర్పణ చేయొచ్చు. తర్వాత ఎవరైనా పుణ్యాత్ములు ఆ తులసి దళం తీసినప్పుడు పూజకి చెప్తారు గొప్పవాళ్ళు, అంటే ఇది ఆల్రెడీ పూజ భగవంతుని నైవేద్యం చేసిన తులసి దళం అని. అంటే జ్ఞానం అనేది అంత దాకా ఉంది. అల్ప జ్ఞానులు ఏం చేసేది, జ్ఞానం పూర్తిగా తెలియదు, వాడు బుద్ధివంతుడు అనుకునేసాడు ప్రపంచంలో, నాకు నేనే గొప్ప అలా అనుకోకూడదు. ఎప్పుడు మాట్లాడిందంతా నిజమే కాదు, వినిందంతా సత్యమే కాదు, చూసేదంతా సత్యమే కాదు. ఎప్పుడు చూసింది సత్యం ఏం చూస్తాం? చూసేది ఎప్పుడు సత్యాలు కాదు, వినేవి ఎప్పుడు సత్యాలు కాదు, చూసింది కూడా అసత్యాలు అవ్వచ్చు, వినింది కూడా అసత్యం కావచ్చు. అయితే ఈ సత్య అసత్యాల గొడవ వల్ల జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఏది నిజం, ఏది అబద్ధం? అసలు దేవుడు ఉన్నారు అని కొందరు, దేవుడు లేదు అని కొందరు, ప్రపంచంలో ఏం లేదు అంతా నేనే అనుకునేవాళ్ళు కొందరు ఉన్నారు, కొందరు ఏమీ నమ్మరు, కొందరు ఇంక అంతా నమ్ముతారు. అంటే ఆ ప్రాంతాన్ని బట్టి, వాళ్ళ సంస్కారాన్ని బట్టి అలా అయిపోయింటుంది. ఇప్పుడు డిప్రెషన్లో ఉంటాడు. ఎందుకు అతను డిప్రెషన్ వచ్చాడు? ఈ డిప్రెషన్లో ఉన్న వారికి అసలు వాళ్ళకి ఆకలే పుట్టదు.
ఒకసారి ఏడుస్తూ ఉంటారు, ఒకసారి నవ్వుతూ ఉంటారు, ఒకసారి గొడవ చేస్తూనే ఉంటారు, గలాట. అమ్మా నాన్న చూస్తే పిచ్చి పిచ్చి కోపం వస్తూ ఉంటుంది. భోజనము తినరు, అసలు మర్చిపోతారు, రోజు 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 రోజుకి చన్నగా అయిపోతారు, వీక్నెస్ అయిపోతారు. తర్వాత పొగలంతా నిద్రపోతారు, నైట్ అంతా ఉంటారు. గొడవలు, వాడికి ఎక్కడ లేని శక్తి వచ్చేస్తుంది, పజ్జనమైన పీక్కొని లాక్కొని వెళ్ళిపోతాడు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఎవరి దగ్గరకో తీసుకెళ్తారు మీరు. అయ్యా మా కొడుక్కి ఇలా చేస్తున్నా, వానికి పిచాచి పట్టేసింది, దయ్యం పట్టేసిందా, ఇతనికి విడుగుడు తీయాలి, తీసుకోండి యాపాకు అది ఇది కొట్టి వానికి చున్నం పెట్టి నోట్లకు కళ్ళుపొడి వేసి ఇచ్చేసి పెడతారు. అంటే ఇక్కడ పిచాచి పట్టిందా, డిప్రెషన్లో ఉన్నాడా, ఇది తల్లిదండ్రులు కూడా కన్ఫర్మేషన్ అవ్వదు. ఎందుకంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అన్నీ నార్మల్ అంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. హార్ట్ బీట్ కరెక్ట్గా ఉంది, బీపీ కరెక్ట్గా ఉంది, షుగర్ కరెక్ట్గా ఉంది, బ్లడ్ కరెక్ట్గా ఉంది, ప్లేట్లెట్స్ కరెక్ట్గా ఉన్నాయి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. భోజనం తింటాలేదు, మేమేం చేయాలి? మా బాడీ అంతా చెక్ చేయాలి, అన్నీ నార్మల్. అయితే ఇతనికి ఎందుకు ఇలా అవుతున్నాడు? ఇతని మైండ్లో ఏదో పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నా అది ఎవరికి కనబడదు. మైండ్లో ఉండేది ఎవరికైనా కనబడుతుంది, ఏ డాక్టర్కే చెప్పరు. కౌన్సిలింగ్ చేస్తే మాత్రమే తెలుస్తుంది ఎలాంటి ఒక పరిస్థితులు ఉంటాయి జీవితంలో అనేది. అందువలన ప్రతి ఒక్కరు కూడా భగవంతుని నమ్మితే మనకేదో ఒక దావ దొరుకుతుంది. భగవంతుడు అనేదానికి మన విగ్రహారాధనే కాదు, మానసిక ఆరాధన కూడా ఉంది. అలాగే ఆర్థిక స్థితిల్లో పైకి రావాలి, ఏదైనా ఒక క్లిష్టమైన ఒక వర్క్ని మనం చేయాలన్నా కూడా అది ఎంతే క్లిష్టమవుని, దానివలన మనము ఆ విజయం పొందాలన్నా కూడా మనలో శక్తి ఉంటుంది. ఆ శక్తిని ప్రేరేపించుకోవాలి. దాన్ని ఎలా అని తెలియచేస్తాను. అంతకుముందు ఈరోజు మొదటి కాలర్ చూద్దాం. పాలకాడ్ నుంచి రాధా కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అడగాలి. మీ అమ్మాయి పేరు, నక్షత్రం చెప్పండి. మీనాక్షి మేడం, 1993 మేడం, అక్టోబర్ 26 మేడం. అక్టోబర్ 26, 1993. అవును మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. గురూజీ పాదాలు మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. గురూజీ ఎన్నో రోజుల నుంచి ట్రై చేస్తాను గురూజీ. నేను ఎప్పటికీ కూడా ఎప్పుడు ఫోన్ చేసేది గురూజీ. అమ్మాయి గురించి అడగాలని అనుకుంటున్నాను గురూజీ. మ్యారేజ్ కి సంబంధాలు వస్తున్నాయి కానీ ఒక్కటి కూడాను మాకు ఫిక్స్ అవ్వడం లేదు గురూజీ. మంగళవారం అమ్మాయి జన్మించిండేది? గురూజీ. ఏం లేదు తల్లి, ఏమి బాధపడకు, అలాంటిది ఏం లేదు. మీ అమ్మాయి జాతకం చాలా బాగుంది. పూర్వభాద్ర నక్షత్రం కుంభరాశిలో జన్మించింది, అవును కదా? పూర్వ నక్షత్రం కుంభరాశిలో జన్మి. ఏం చదువుకుంది అమ్మాయి? నర్సింగ్ చేస్తుంది. ఉద్యోగం వెళ్తుందా? లేదు గురూజీ. ఏదైనా ఉద్యోగం చేయించాల్సి ఉంటుంది, ట్రై చేస్తాను గురూజీ. ట్రై చేయండి. తర్వాత అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం ఉంది, జాతకంలో యోగం ఉంది, సూర్యుడు గురువు బాగున్నాడు, సప్తమ స్థానాధిపతి కూడా బాగున్నాడు, దాంపత్య జీవితం కూడా బాగుంటుంది. కాస్త అమ్మాయికి కొద్దిగా కోపం ఎక్కువ, మండితనం ఎక్కువ, బద్ధకం ఎక్కువ. ఈ 3 తగ్గిపోతే అమ్మాయి జీవితం బాగుంటుంది. మీరేం భయపడకండి, జాతకంలో ఎలాంటి దోషాలు లేవు. మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోకండి ఇలాంటి విచారాలకి. అందుకే నేను అప్పటి ఇంకా రేకులు చూస్తూ ఉన్నాను. నేను కనబడుతున్నాయి రేకులు ఇక్కడ కాదు, చేతుల్లో రేకులు ఎప్పుడైనా మారిపోతాయి తల్లి. ప్రతి 15 రోజులకు ఒక్కిత రేకులు మారుతాయంట. హస్త సాముద్రిక శాస్త్రం చెప్తుంది. మనం చేసే కర్మ వల్ల రేకులు మారుతాయి. వారితో పుణ్యం చేస్తే రేకులు పెరుగుతాయి, పాపాలు చేస్తే కర్మ అయిపోతాయి. మీ పాపాలు ఏం చేస్తా లేదులేండి. చేతుల్లో రేకులు లేకపోయినా ఇక్కడుంటాయి లోపల కనబడని రేకులు, అర్థమైంది కదా? వాటిని జాతకాలు గ్రహస్థితులు ఉన్నాయి, అవన్నీ మర్చిపోండి. మనకు మంచిదైతే చాలు, అది కావాల్సి ఉండేది. మన జాతకంలో ఉన్న ఎలాంటి దోషాలైనా పరిహారం అనేది ఉంటుంది కదా. సూక్ష్మంలో మోక్షం. మన కోట్లు ఖర్చు పెట్టినా జరుగుతుంది, ₹1 కూడా జరుగుతుంది. అశ్వమేధ యాగము చేయొచ్చు, ఒక బిల్వ దళం పైన రామ రామ అని రాసి 1,000 బిల్వార్చన చేస్తే దానికి ఈక్వల్ అయిపోతుంది. అలాంటిది యోగం ఉంది, అర్థమైంది కదా? దానికి అందులోనూ చేయొచ్చు, ఇందులోనూ చేయొచ్చు. మీరేం భయపడకండి. మీ అమ్మాయి చేతిలో 18 రోజులు ప్రతిరోజు ఉదయాన్నే శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి బిల్వార్త చేసుకొని బిల్వ అర్చన చేయించి రమ్మని చెప్పండి. 18 రోజులు. ఆగస్టు తర్వాత పెళ్లి కుదురుతుంది. మీకు ఎప్పుడు అనుకూలమైతే అప్పుడు పెళ్లి చేయండి. ఈసారి ఏదైనా ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం ఉంది, ప్రయత్నించమని చెప్పండి కదా. మంచిది, ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే గురూజీ. హైదరాబాద్ నుంచి రమేష్ కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి రమేష్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా సిస్టర్ రాజేశ్వరి పేరు గురించి తెలుసుకోవాలని మేడం.
రాజేశ్వరి గారి నక్షత్రం చెప్పండి. మేడం ఆమె డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను. నవంబర్ 26, 1986. నవంబర్ 26, 1986. అవును మేడం. పుట్టిన సమయం సాయంత్రం 4 నుంచి 5 లోపల మేడం. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో. అవును మేడం. సరేనండి రమేష్ గారు, మాట్లాడాను గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం గురుగారు, మీ పాదాలకు వందనాలు. మా ఆశీస్సులు ఉంటాయి. అయ్యా గారు, మీ గురించి మేము కొన్ని రోజుల నుంచి మేము ఎంత ప్రయత్నం అంటే మాది తెలియదు, అట్లాంటి తపన ఉంది. అయ్యా, ఈ పాప గురించి ఒక్కసారి మీరు చూస్తే, మా అమ్మగారి పేరు లక్ష్మి, మా ఫాదర్ ఇంత ముందు ఇట్లా ఎక్స్పైర్ అయ్యాడు. తను చనిపోయిన తర్వాత తను ఉన్నప్పటి నుంచి మా సిస్టర్ పుట్టిన నుంచి ఒకటి కష్టాలు. అయ్యా, ఆమెకు తలనే కొంచెం ఇది ఉందంటే తనకు బ్రెయిన్ ఆపరేషన్ కూడా చేపించామయ్యా. తనకి బ్రెయిన్ ఆపరేషన్ చేపించాము. కొన్ని రోజుల నుంచి 3-4 తన చెవు కూడా ఆపరేషన్ చేపించామయ్యా. అయినా కూడా తను మైండ్ స్థిమితం కరెక్ట్ ఉండదు. మా తండ్రి గారు కూడా చనిపోయి ఆయన కూడా ఇవన్నీ బాధలు పడుతూ ఆయన కూడా అవుతానికి ఇట్లా ఎక్స్పైర్ అయిపోయాడు అటాక్ తోటి. అసలు ఏంటిది మాకు ప్రాబ్లం అనేది ఏం తెలియట్లేదు. ఎందుకంటే ఈ అమ్మాయి జాతకంలో కూడా చూడండి, కేతు లగ్నం నుంచి దుస్థానంలో కేతు చంద్రుడు ఉత్తరా నక్షత్రంలో కూర్చున్నాడు. కేతు చంద్రుడు దుస్థానంలో కలిస్తే నర దౌర్బల్యం, నరాలకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లం వస్తుంది. బ్రెయిన్ ట్యూమర్స్, బ్రెయిన్ ఫీవర్స్, బ్రెయిన్ లో ఏదైనా వీక్నెస్ రావడం, బ్రెయిన్ డామేజ్, బ్రెయిన్ లో ఏదైనా నరాలు బ్లాక్ అవడం, ఇది చూపిస్తుంది జాతకంలో ప్రాబ్లం. తర్వాత ఈ శని మరియు గురు కలిసాడంటే అది కూడా కాస్త ప్రాబ్లమే. శని కుజడ స్థానంలో మాంసక ఆపరేషన్లు అవుతాయి. ఎన్నో కూతురు ఆమె నాన్నకి? ఆమె మొదటి కూతురు, నేను ఫస్ట్, తను తర్వాత ఇంకొక పాప. ముగ్గురం, ఇద్దరు అమ్మాయిలు, నేను ఒక పాప. వ్యయ స్థానంలో రాహు, 12వ ఇంట్లో రాహు ఉన్నాడు. అన్ని గ్రహాలు సర్పదోషం వచ్చింది. సర్పదోషం వచ్చింది అమ్మాయికి. అంటే ఈ అమ్మాయి మీ అమ్మ గర్భంలో ఉన్నప్పుడు మీ నాన్నగారు ఎవరో సర్పహత్య చేశారు. లేదు అంటే మీ అమ్మగారు గర్భంలో భ్రూణం ఉండేటప్పుడు, పిండం ఉండేటప్పుడు సర్పాన్ని దాటడం కానీ, లేదా సర్పాలు ఎక్కడైనా ఒక చోటు ఉండటం చూడడం కానీ, లేదు అంటే సర్పభంగీలు అంటాం, వాటిని చూస్తే కూడా ఇలాంటి శాపాలు దోషాలు వస్తాయన్నమాట. దాన్ని సర్పమైథునము అంటాం. ఈ సర్పమైథునాన్ని చూస్తే కూడా శాపం వస్తుంది. అలాంటి శాపం ఏదో తగిలి ఆమెకు ఈ దోషం వచ్చింది. ఇప్పుడు ఈమె చేతిలో ఉండే రోజులు చక్కగా చూసుకోండి, మంచిగా ఆరోగ్యంలో డెవలప్మెంట్ అవుతుంది. దానికి పరిహారం నేను చెప్తాను. మీరు ఉండే రోజులు జాగ్రత్తగా కాపాడుకోండి. ఆమె విచారం ఆమె చక్కగా చేసుకొని బతకగలదు. అంత ఉన్నాయి, భగవంతుడు అన్ని ఇచ్చాడు, అది మాత్రం చేసి పెట్టచ్చు, ప్రాబ్లం లేదు. ఒక 64 రోజులు రోజు ఉదయాన్నే అమ్మాయి చేతిలో నాగదేవతలు పాలు పూజ చేయించండి. మీ అవునవును మీ అమ్మగారు చేతిలో ప్రతి మంగళవారం వెళ్ళి పుట్ట దగ్గరికి వెళ్ళి, పుట్టు దగ్గర నేతి దీపాలు 2 వెలిగించి, పుట్టు పైన పాలు పోసి, పుట్టు లోపల కాదు పుట్టు పైన పాలు పోయండి చాలు. పాలు పోసి నాగదేవతలు అక్కడుంటే పూజించుకొని రావాలి. ప్రతి మంగళవారము బియ్యము, నానబెట్టిన బియ్యము బెల్లము కలిపి నైవేద్యం పెట్టి రావాలి. ఆ ఒక నాగదుర్గాదేవి దేవాలయం ఎక్కడైనా ఉంటే ఆ నాగదుర్గాదేవికి వెళ్ళి సంకల్పం చేస్తూ రండి. ఇలా రోజు చేస్తూ వస్తే నిజంగా త్వరలోనే ఆమెకి ఆరోగ్యంలో కాస్త పైకి వస్తుంది. ఆల్రెడీ టైం అయిపోయి చిన్న ఏజ్లోనే ఇచ్చేసింటే ఇంత పెద్దగా అయ్యేది కాదు. కానీ పెద్దోళ్ళు అయిన తర్వాత మీరు ఇప్పుడు ఆమె అదృష్టం అని కాలు దొరికింది. ఇక్కడ నేను ఆరోగ్యం సరిపోయేట్టు చేసి పెట్టగలచ్చు. అది కూడా ఆ భగవంతుడి అనుగ్రహం కావాలి, ఆ నాగదేవతల అనుగ్రహం ఉంటే జరుగుతుంది. నేను చెప్పింది చక్కగా పాటించండి, అమ్మాయికి అంతా తప్పు కూడా మంచిగా జరుగుతుంది. నమస్తే. గురూజీ విజయవాడ నుంచి పూర్ణ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి పూర్ణ గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి అండి. మీ వారి పేరు నక్షత్రం చెప్పండి. మా వారి పేరు లీలా కనకయ్య పాత్రుడు అండి. మా నక్షత్రం భరణి నక్షత్రం అండి. ఆయన 1965లో పుట్టారు ఆయన. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే అండి గురుగారు. నమస్తే తల్లి. ఏం పని చేస్తారు భర్త? ఆయన పెయింట్స్ చేస్తారండి. భరణి నక్షత్రంలో చెప్పండి. ఒకప్పుడు బానే ఉండేవాళ్ళం, ఒక రేంజ్ లోనే బ్రతికేవాళ్ళం.
ఇప్పుడు ఏమైంది అంటే చాలా దారుణంగా అయిపోయింది మా పరిస్థితి. ఉమ్, పిల్లలు గాని, నాకు 2 ఆడపిల్లలు, ఒక బాబు. ఉమ్, పిల్లల పరిస్థితులు కూడా బాగా, అందరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి, ఎవరి కాపురాలు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఉమ్. ఆర్థికంగా ఇబ్బందులే పడుతున్నామండి మేము. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 ఆడపిల్లలను, ఒక బాబు అండి. లాస్ట్ ఆమెకు పెళ్ళైపోయిందా? అందరికి పెళ్లిళ్ళు అయిపోయినాయండి. ఎన్ని సంవత్సరాలు అయింది? ఆఖరి అమ్మాయి మీ లాస్ట్ కూతురు పేరేంటి? దివ్య. దివ్య. ఆమెకు ఎప్పుడు పెళ్ళి అయింది? ఎన్ని సంవత్సరాలు అయింది? ఆ పాపకు పెళ్ళి 2 సంవత్సరాలు అయిందండి. అంటే మీకు ఈ జాతకంలో 3 సంవత్సరాల నుంచి ప్రాబ్లం అని చూపిస్తుంది. దాదాపు 2012 నుంచినే కష్టాలు శురువయ్యాయి. అక్కడ నుంచి ఆర్థిక స్థితిలో ఇబ్బంది. అమ్మాయి పెళ్ళైన తర్వాత ఇంకా మీ అదృష్టమే తీసుకెళ్ళినట్టుంది. అవునండి, అవును. అక్కడి నుంచి కష్టాలు మొదలయ్యాయి. అంత వరకు బాగా చేసుకోవచ్చారు. మీ ఆఖరి అమ్మాయికి ఎప్పుడైతే పెళ్లి చేశారో అప్పటి నుంచి టోటల్ మీ అదృష్టం తగ్గిపోయింది. ఎందుకంటే ఆమె పుట్టిన తర్వాత మీకు అదృష్టం కలిసి వచ్చింది. ఆమె పెళ్ళైన తర్వాత ఇలా అయింది. నిజమే, కొన్ని ఇంట్లో అలా జరుగుతూ ఉంటాయి. ఏం బాధపడకండి. ప్రతి శుక్రవారం మీ ఇంట్లో ఎలాగో ఆషాఢ మాసం ప్రతి శుక్రవారం ఇంట్లో 9 శుక్రవారాలు లేదో 8 శుక్రవారాలు ఒక కలశం పెట్టి, ఆ కలశాన్ని చక్కగా 2 ఆకులు వేసి దానిపైన చెంబు పెట్టి దానికి ఒకటి ఇటు పెట్టి ఒక వస్త్రం వేసి యథాశక్తి మహాలక్ష్మిని ప్రతిరోజు ఆవాహన చేసి ఆ ఒక కలశాన్ని 8 రోజులు పూజించి ప్రతి శుక్రవారం 3 ముత్తైదులు ఇంటికి పిలిచి వాళ్ళకి తాంబూలం ఇచ్చి పంపించండి. ఇలా 16 వారాలు వైభవ లక్ష్మి వ్రతాన్ని మీరు ఇంట్లో చేసింది అయితే ఖచ్చితంగా మీరు మళ్ళీ అదే వైభోగాలు మీకు తిరిగి వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు లేదు, భయపడాల్సిన అవసరం లేదు. అతని జాతకం జాగ్రత్త చూసుకోండి. హార్ట్ ప్రాబ్లం వస్తుంది అని చూపిస్తుంది జాతకంలో. కాస్త ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ముందుగానే హాస్పిటల్లో చూయించుకోండి. మంచి తల్లి ఎప్పుడు ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. గురూజీ, మనసుతో ధ్యానం ఎలా చేయాలో చెప్తున్నారు. మానసిక పూజ అంటే పూజలు అన్నీ తెలుసు మనకి, ఎవరు చక్కగా చేయడం. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక పూజ చేయండి అని చెప్తే వాళ్ళు కన్ఫ్యూజన్, ఎలా చేయాలో ఏం చేయాలో మనకు తెలీదు. నేనే చెప్పింటాను కదిలి వివాహం చేయండి అని, అది ఎవరో వినుకో ఉంటారు. ఎవరో వినేసి ఇంకొకరు ఎవరికో చెప్తారు కదిలి వివాహం చేయాలంట. వివాహానికి ముందు 2 యోగాలు ఉంటాయని అమ్మాయి తీసుకెళ్ళి కదిలి వివాహం చేస్తారు. అమ్మాయిని తీసుకెళ్ళి అరటి చెట్టుతో చేయరాదు, అబ్బాయిలకు మాత్రం అరటి చెట్టుతో చేయాలి. అర్థమైంది కదా? అంటే అలా కదిలి వివాహము, అర్క వివాహం, వేరే డిఫరెంట్ థియరీలు చాలా ఉన్నాయి. అందరికీ ఒకటే బాణం ప్రయోగం ఉండదు. బాణాల్లో కూడా చాలా రకం బాణాలు ఉంటాయి. ఈ బాణం లేదా ఇంకొక బాణం లేదా ఇంకొక బాణం లేదా ఇంకొక లాస్ట్కి కాలేదా సర్పాస్త్రం, దానికి మించింది ఇంకోటి లేదు. అలా చిన్న ఆయుధాల నుంచి పెద్ద ఆయుధాల దాకా ప్రయోగం చేస్తూ ఉంటారు. ఈ పురాణాల్లో వినుంటారు ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి. అప్పుడు బాణాలు ఒక్కొక్క బాణము వదిలేవారు. అగ్ని బాణము, నైరుత్య బాణం, వాయు బాణం, విషబాణము, తర్వాత ఇవన్నీ వాడి తర్వాత ఏది దొరకలేదంటే సర్పాస్త్రం బాణము, తర్వాత దానికన్నా ఇంకా విశేషమైన శక్తి ఉన్న కేచరి బాణము, అఘోర బాణము, ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి. వాటిని వదిలేవారు. అలాగే మన పూజల్లో కూడా శక్తికి తగినట్టుగా ప్రయోగం చేయాలి. ఇప్పుడు ఏదో ఒక కల్పం కావాలి. చూడండి, అప్పుడే ఇంతకు ముందు చెప్పాను, దయ్యం పుట్టింది అనేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? మన ఆపరేషన్లో చూస్తున్నది చూస్తున్నాను, డాక్టర్ దగ్గరికి పోతే డిప్రెషన్లో ఉంది, మైండ్ ఏదో బ్లాక్ అయింది, బ్లడ్ జామ్ అయింది, అందుకే సరిగ్గా వర్క్ అవుతలేదు. చూసుకో టాబ్లెట్లు ఇస్తారు, దానికి ఏదో పని పెట్టుకొని నిద్ర అవుతుంది, వెళ్తుంది, మళ్ళీ రెడీ అయిపోతారు. దయ్యం పట్టేసింది అని చెప్పేసి అతనికి యాపాకు కట్టేసి మెడలో ఒక నామం ఇలా తీసేసి పూలు దండ ఒకటి వేసేసి ఏంటి కడ్డలు తీసుకొని కొడుతూ ఉంటే అది వెళ్తుందా? దీనికి దానికి సంబంధం లేదు. అది వేరు ఇది వేరు. అందుకే ప్రతి ఒక్కడు కూడా అర్థం చేసుకునే శక్తి ఉండాలి. ఒక మనిషిలో అర్థం చేసుకోవాలి, ఏం చెప్తున్నారు, ఏం జరుగుతుంది, లోకం ఎలా ఉంది అని. చూసేదంతా సత్యం కాదు, వినడం అంతా సత్యం కాదు, మనము చెప్పేదంతా సత్యం కాదు. అవలోకన, ఆలాపన, అవకుంఠన అన్నీ తెలుసుకోవాలి. మనం ఎలా చేయాలి, ఎలా ఉండాలి, ఎందుకు చేయాలి, అది చేస్తే ఎలాంటి ప్రతిఫలం మనకి లభించవచ్చు అనేదాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు పూజలో విశేషంగా శివుడికి ఒక ముద్ర ఉంది. సర్వప్రియ, సర్వదేవతల్లో ప్రియమైన ముద్రలు ఉన్నాయి. ముద్ర పూజలు వేరే ఏం అవసరం లేదు, పూలు కూడా అవసరం లేదు, ముద్రలోనే అయిపోతుంది. స్వాగత ముద్ర, అర్ఘ్య ముద్ర, పాద్య ముద్ర, ఆచమున ముద్ర, మధుపర్క ముద్ర, ప్రియముద్ర, ధ్యాన ముద్ర, శంఖముద్ర, తెలుసు కదా, శంఖముద్ర, చక్రముద్ర,
గదాముద్ర, గదాముద్ర, ఒకటి ఒకటి అన్నీ చూపించవచ్చు మేము. ముద్రలోనే పూజలు అయిపోతాయి. ఇవన్నీ కూడా తాంత్రిక పూజలు అనేస్తారు. ఇది తాంత్రిక పూజలు కాదు, మానసిక పూజలు. లేనప్పుడు మనం ఏం చేయాలి? మహాగణపతి పూజ చేస్తూ ఉంటాం. ఆడ దక్షిణ లేదు, అక్షంతలు ఏం తీసుకుంటాం? అక్షంతలుని ఇలా తీసుకుంటాం. దక్షిణ తాంబూలం అక్షతాం సమర్పయామి, కుంకుమ చిందూరం అక్షతాం సమర్పయామి, ఆవరణార్థం అక్షతాం సమర్పయామి, యజ్ఞోపవితం అక్షతాం సమర్పయామి, గంధద్వారాం దురాదుష్టం నిత్యపుష్టాం కరిష్ణీం ఈశ్వరిక సర్వభూతానాం ధామి ఓపశ్రేష్ట్యం గంధం అక్షతాం సమర్పయామి, ధూపం అక్షతాం సమర్పయామి, దీపం అక్షతాం సమర్పయామి, సువర్ణ పుష్పం అక్షతాం సమర్పయామి. అంటే అక్షంతలనే వాటిగా మార్చేస్తున్నాం. అంటే అది తంత్ర పూజ. చూడండి, అంతే. రోజు మనం చేస్తున్నదే. తాంత్రికంలో ఏదో అనుకోకండి, దాన్ని మార్చడం. అక్షంతులకి అక్షతాహ, క్షయము లేనిది, అక్షత అభివృద్ధి చేసేది, దానికి అంత్యం లేదు. నదీ తీరంలో కూడా కూర్చొని మానస జపం ఏదైనా చేయొచ్చు. నవవిధవాల స్నానాలు ఉన్నాయి. ఇలా అపవిత్ర పవిత్రోవా సర్వవస్థాంగదోపివాం ఎస్మరేట్ పుండరేకాక్షం సభావాంతర శుచిహే. చేతిలో నీళ్ళు ఇలా పోసుకొని అభిమంత్రించి ఆ నీళ్ళు చల్లుకుంటే కూడా స్నానం. అయితే ఆ అభిమంత్రించే శక్తికి, ఆ మంత్రానికి, మంత్రం సిద్ధి చేసుకోవాలి మనం. అదే మామూలు నిత్యం అనుకుంటాం కదా, స్నానం చేసేటప్పుడు మనము అన్ని నదుల్ని స్మరించాలి. సప్తని గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అని. ఇదే మంత్రాన్ని మనం పఠిస్తూ సిద్ధి అయిపోతుంది. నమస్కారం చేస్తాం కదా, నమస్కారం చేసే ఎంతోమందికి తెలీదు. నమస్కారం ఇలా చేయాలా, ఇలా చేయాలా, ఇలా చేయాలని. చూడండి, ఇది ఉంటుంది కదా, ఈ నమస్కారం వేరే, ఇలా పెట్టుకొని చేసే నమస్కారం వేరే. దీంట్లో కూడా ధ్యానం ఉంది క్రియలో. ఈ నమస్కారంలో కూడా చాలా మహాశక్తి ఉంది. పంచభూతాలను కదా, పంచభూతాలు మనకు రావాలి, మనకు ఆధీనం కావాలంటే కూడా ఈ నమస్కారం ఉంది. తర్వాత నమస్కారం చేసేటప్పుడు ఇలా చేయకూడదు, ఆపొద్దు, ఇలా చేయాలి. క్లీన్గా, పరిపూర్ణంగా అన్ని క్లీన్గా ఇలా ప్రెస్ చేయాలి. మన దేవుడి ముందు మనం హోమాలు యాగాలే చేసే పని ఏం లేదు. నమస్కారం చేసినా కూడా శ్రద్ధాపూర్వకంగా, ఏకాగ్రతో మన మనస్సు చూడండి హృదయ భాగంలో ఇలా పెట్టుకోవాలి. దీన్ని వయసైన వారు, చిన్నవాళ్ళు ఎప్పుడు ఇలా పెట్టాలి, వయసైన వారు ఎప్పుడు ఇలా పెట్టాలి. దీంట్లో చాలా ఉంది. మీకు ఇవన్నీ మనము ఈ ప్రాక్టికల్గా ఎలా చూపించాలో అర్థమైతలేదు. మీకు అర్థమైతే తెలుసుకోండి. నమస్కారం చేసేటప్పుడు పెద్దవారు అంటే పెళ్ళైన వారు, పిల్లైన వారు, వంశంలో ఇరియలు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేయాలంటే వీటిని కూడా ఇలా జోడించాలి. అంటే ఇది సమర్పణ భావన. తర్వాత చిన్నవాళ్ళు, చదువుతున్న వాళ్ళు దీన్ని ఇలా పెట్టుకోవాలి దూరంగా. ఈ బట్టనే వేలు ఉంటాయి కదా, వీటికి తాగించకూడదు, ఇలా పెట్టి నమస్కారం చేయాలి. ఇలా రోజుకు 15 నుంచి 20 నిమిషాలు నమస్కారం ఇలా ఏకాగ్రత కూర్చొని ఇలా చేస్తూ ఉంటే ఒక 4-5 సంవత్సరాల్లో అద్భుతమైన శక్తి వస్తుంది. మళ్ళీ ఎప్పుడైతే మనం నమస్కారం చేసి ఇలా 2 నుదుటిపై ఇలా పెట్టి ఇలా అనుకుంటామో, ఎదుతున్న వ్యక్తియే మనకి సరెండర్ అయిపోతారు. అంత శక్తి. దేవుడి దగ్గర వెళ్ళి దేవుడు అనుగ్రహం కావాలి అంటే ఇలా పట్టుకొని ఇలా నమస్కారం. ఇవన్నీ కూడా తాంత్రిక విద్యలు అనుకోవచ్చు, కానీ అది ప్రాక్టికల్ యోగా, అభ్యాసం, ఒక శక్తి, సిద్ధి. అవన్నీ చూడండి ఎంత ఉందో. ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. ఈజీగా అడిగిన వెంటనే భగవంతుడు మీకు వరం ఇచ్చేయాలి. అలాంటిది ఒక అద్భుతమైనది తెలియచేస్తాను. అంతకుముందు ఈరోజు మరొక కాలర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. గురూజీ, తిరుపతి నుంచి కల్పన కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి కల్పన గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి తెలుసుకోవాలనుకున్నాను మేడం. మీ హస్బెండ్ పేరు, నక్షత్రం చెప్పండి. సురేష్ బాబు మేడం. నక్షత్రం అవంతా ఏం తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ తెలియదు మేడం. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? 44 అటు ఉంటుంది మేడం. సరేనండి కల్పన గారు, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. మీ పాదాలకు శతకోటి వందనాలు గురువు గారు. మా ఆశీస్సులో ఉంటాయి తల్లి. మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి గురువు గారు. ఉంటుందమ్మా. మా వారి గురించి తెలుసుకోవాలనేసి అనుకుంటున్నాను. ఏం పని చేస్తారు భర్త? ఇప్పుడు ఏం చేయడం లేదు గురువు గారు. ముందు వేరే పని చేస్తా అన్నారు, అక్కడ అపవాదులు వచ్చి నిలిచిపోయారు గురువు గారు. ఖాళీగానే ఉన్నారు 2 సంవత్సరాలుగా. 2 సంవత్సరాలు ఇంకా ఖాళీగా ఉంటే సంసారం గడవడం ఎలా తల్లి? మా అత్తగారికి అది పెన్షన్ వస్తుంది, అది చేసుకుంటాను గురుగారు. ఉద్యోగం పురుష లక్షణం. ఇల్లు కట్టారు గురుగారు, అది పూర్తి కాకుండానే నిలిచిపోయింది.
అది ఎక్కువ రుణ బాధలు వేరే ఎక్కువ ఉన్నాయి గురువు గారు. ఇప్పుడు ఇంటిలో ఆ సగం ఆగిపోయింది కదా, ఆ ఇల్లు బిల్డింగ్ పూర్తి కావాలి, మీకు అదే కదా కావాల్సి ఉండేది. కాదు గురువు గారు, ముందర అమ్మేసి వెనకాల పెట్టుకొని ఉన్నారు. అది కట్టాము కానీ పైన 2% కంప్లీట్ చేసాము, పైన ఒకటి మిగిలిపోయింది. అది ఇప్పుడు ఎలా చేయాలా? ఎక్కువ రుణ బాధలు వేరే ఎక్కువ అయిపోయింది. సరే తల్లి, రుణ బాధలు ఎక్కువయ్యాయి నిజమే. అప్పు చేసి ఇంకా అప్పులు చేసి అది క్లియర్ చేయాలనుకుంటున్నారా? ఇంతే చాలు అనుకుంటున్నారా? క్లియర్ చేయాలనుకుంటున్నాను గురువు గారు. క్లియర్ చేసింది అయితే ఇంతెందుకు పెండింగ్? దాన్ని ఆలోచించుకొని ఇప్పుడు ఎలాగో అర్థం కట్టేశారు కదా, అది ఫినిష్ చేయలేదు అంతే. ఆ భాగాన్ని పూర్తిగా ఫినిష్ చేసేయండి. ఎక్కువ ఇబ్బందిగా ఉంది గురువు గారు చేయాలన్నా కూడా. లేదు తల్లి, ఇబ్బంది ఏం లేదు, మీరు చేయాలంటే చెయ్యొచ్చు, ప్రయత్నించండి, అయిపోతుంది, ప్రాబ్లం లేదు, ఖచ్చితంగా జరుగుతుంది. మీరేం చేస్తారంటే ఒక తెల్ల ఆవాలు దొరుకుతాయి, తెల్ల ఆవాలు, కాస్త విభూతి, ఇవి 2 పసుపు బట్టలో వేసి కట్టి దాన్ని ఎక్కడైతే మీరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఆ ఫ్లోర్లో ఒక చోటు కట్టి ఒక రోజు సాయంత్రం కొంచెం సాంబ్రాణి పొగ కానీ లేదా అగరబత్తులు అలా చూపించి రాండి ఒక 9 రోజులు. దానికి అనుకూలమైన ఆర్థిక స్థితి మీకు ఏదో రకంగా ఏర్పాటవుతుంది. ఇంతే చాలు, వేరే ఇంకేం అవసరం లేదు, అది కంప్లీట్ అవుతుంది. మీ భర్తని ఉద్యోగాన్ని వెళ్ళమని చెప్పండి. ఇంట్లో ఉంటేనే చాలా కష్టం. 2 సంవత్సరాల నుంచి ఇంట్లో ఉన్నారంటే ఇంకా ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి తల్లి. వేరే వాళ్ళపైన ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు. ఇప్పుడు మీ అత్తగారిపైన డిపెండ్ అవ్వరు, అలా ఉండకూడదు. ఉద్యోగం పురుష లక్షణం, అతన్ని ఫస్ట్ ఉద్యోగానికి వెళ్ళమని చెప్పండి. ఇప్పుడు ఎలాగో ఇల్లు కడుతున్నారు కాబట్టి ఇక్కడ బిజీగా ఉండొచ్చు అనుకున్నాను, బట్ అయినా కూడా ఉద్యోగానికి ప్రయత్నం చెప్పండి, ఉద్యోగం వచ్చేస్తుంది. ఇది కూడా మీరు చేస్తుంది, ఒక 9 రోజులు చేయండి. ఇప్పుడు ఆషాఢ మాసం ఎలాగో జరుగుతూ ఉంది కాబట్టి ఈ 1 నెల అయిన తర్వాత శ్రావణ మాసంలో మళ్ళీ మొదలెట్టండి. అది కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఏదైనా నెక్స్ట్ డిసిషన్ తీసుకుంటారు. మంచి తల్లి, ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. గురుజీ, ముద్ర గురించి తెలియజేస్తా అన్నారు. అంటే మనకి ఏదైనా ప్రపంచంలో తీసుకోవచ్చు, కానీ ఆ మార్గం కావాలి. ఆ మార్గం కావాలంటే ఉత్తమమైన గురువు దొరకాలి. అది సన్యాసి కావచ్చు, తర్వాత బాబాలు కావచ్చు, లేదు అంటే గృహస్థుడు కావచ్చు, తర్వాత ఎవరైనా సరే, ఏ ఆశ్రమంలో ఉన్నా పర్వాలేదు, మనకి ఉత్తమమైన గురువు వాళ్ళు ఎవరైనా సరే, చిన్నోళ్ళైనా సరే పెద్దోళ్ళైనా సరే, ఆ గురుతత్వం వాళ్ళ ఉండాలి. వాళ్ళ నుండి మనం ఉపదేశం తీసుకోవాలి ఫస్ట్. ఆ ఒక మార్గం అనేది తెలిసిపోతే మనం ఏదైనా చేయొచ్చు. ఏమైనా ప్రపంచంలో మనం పొందలేనిది ఏం లేదు, అన్ని ప్రపంచంలోనే ఉన్నాయి. ప్రతి ఒక్కటి మనం భూలోకం పైన పుట్టామంటే ప్రతి ఒక్కటి భూమిపైనే ఉన్నాయి. వాటిని పొందే మార్గం కావాలి. ఏదైనా సరే పొందొచ్చు, ప్రయత్నం చేయాలి. ఒకటి, ఆ ప్రయత్నం చేస్తే కూడా ఆ ప్రయత్నం ఫలించాలి. ఆ ఫలించాలంటే మనం ఎలా ఉండాలి అనేది కూడా నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా ఎంతోమంది ఏదో సాధన చేయాలి, ఏమేమో నేర్చుకోవాలి అనుకుంటారు. స్వార్థం పెట్టుకొని ఏ మంత్రాన్ని జపించినా కూడా అది వర్క్ అవ్వదు. అంటే కర్మ వెళ్ళడానికి వేరే, పర్టికులర్ ఈ పని జరగాలి అని సంకల్పం చేసుకునేది వేరే, ఏ మంత్రమైనా సరే. అయితే ఎన్నో ఒక కేచరి విద్యలు కావచ్చు, మరొక విద్య ఇది కావచ్చు, వేరే ఏదైనా మనం సాధించాలి, ఒక మంచి స్థానానికి వెళ్ళాలి. ఇప్పుడు ఎలా అంటే ఒక స్థానం ఉంటుంది, ఈరోజు నేను వెళ్ళాలి, నా పని సక్సెస్ అవ్వాలి, మంచి పని అంటే దానికి కూడా విద్యలు ఉన్నాయి. మనం ఉదయం ఎలా ఇవ్వాలి, రాత్రి ఎలా పడుకోవాలి, అది కూడా ఒక విద్య. గురువుగారు అంటే దాన్ని బోధించేవాళ్ళు. మహారాజు కాలంలో ఎవరైనా ప్రతి ఒక్కరికి ఒక రాజగురు అనే ఉండేవారు. ఒక రాజు, ఆ రాజుకి అతని వెనుక ఒక రాజగురు అనే ఒక ఉండేవారు. ఆ రాజగురు ఏం చేసావంటే, నువ్వు యుద్ధం వెళ్ళే సమయంలో నువ్వు ఇలా వెళ్ళాలి, ఇలా చేయాలి, నువ్వు ఇలా ఉండాలి, ఇంచో పడుకోవాలి, ఉదయం ఇలా లేవగానే నువ్వేం చేయాలి, అది ఒక క్రియ. ఉదయం లేవగానే మన మనస్సు మన శ్వాసపై తీసుకోవాలి. అప్పుడు మనం ఎలా లేవాలి అనేది సీక్రెట్, అది టీవీలో చెప్పకూడదులేండి. ఆ ఒక సీక్రెట్ ఉంది, దాన్ని తెలుసుకొని వాళ్ళు జయించేవారు. అందుకే కొందరు ఈ పాతకాలంలో ఈ దండయాత్ర ఇవన్నీ చేసేటప్పుడు ఏం చేసేవారంటే, వాళ్ళు నైట్కే వచ్చి వాళ్ళని అటాక్ చేసేవారు. డే టైం వచ్చి పోరాడేవారు కాదు మన హిందూ గురువుల పైన. ఎందుకు రాజుల పైన పోరాడేవారు కాదంటే, వాళ్ళకి అన్ని శక్తులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, దేవతలతో మాట్లాడేవారు.
రాజమహారాజులు. వాళ్ళకి అలాంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుండేది? గురువు నుండి మాత్రమే. గురువు మాత్రమే దాన్ని చూపించగలరు. ఆ గురువు చూపించిన దాన్ని వాళ్ళు పాటించేవారు. చక్కగా చేసిన దాని వల్లనే వాళ్ళకి అది వచ్చింది. కానీ ఇప్పుడు ఎందుకు అలా జరుగుతా లేదు అంటే మనం సరిగా డిసిప్లైన్తో సరిగా చేస్తా లేదు. మనం ఏదో ఒక చెప్తాం, వాళ్ళు ఏదో ఇంకొకటి చేస్తారు. మన ఎవరికో మీరు మోక్ష నారాయణ బలి చేయండి అని చెప్పానండి. నేనే చెప్పాను టీవీలో, మోక్ష నారాయణ బలి చేయండి పితృదోషానికి. వాళ్ళు ఎవరినో వెళ్ళి అడిగితే మేము బలినా, బలిగిలి మేము ఇవ్వండి, మాకు ఏదైనా చెప్పండి, మాకు బలి ఇచ్చే వివరణ రాదండి, మేము బ్రాహ్మణులు అన్నాడంట. నీకు నేనేం చెప్పాలి? నేను బలి ఇమ్మని అని చెప్తే మోక్ష నారాయణ బలి అంటే పితృదేవతలకు బలి ఇవ్వడం అన్నమాట. చూడండి, చండీ హోమ చేసినప్పుడు చిరు మహాబలి అంటాం. చండీ హోమ చేసినప్పుడు చిరు అంటే ఏంటి? అన్నం. పసుపన్నాన్ని ఇలా ముద్దలు కట్టి అష్టదిక్పాలకులకి దిగ్బంధనం చేసి ఉంటాం మేము అగ్ని ప్రతిష్టలో. అక్కడ పసుపన్నము కుంకుమ అన్నం పెట్టి దిగ్బంధనం చేస్తామన్నమాట, అగ్ని ప్రతిష్ట. అప్పుడు ఆఖరిలో ఆ చిరుబలి ఇవ్వాలి అక్కడ. అది ఒక పూజ విధానం. ఇల్లు గృహప్రవేశం చేస్తాం కదా, అప్పుడు అష్టబలి అంటాం. అష్టబలి అంటే ఏంటి? కోడి గొర్రె తెచ్చి కొట్టడమా? కాదు. గుమ్మడికాయని తీసుకెళ్ళి ఏం చేస్తాము? దాన్ని బయట ఇంటికి దృష్టి తీసి దాంట్లో పసుపు కుంకుమ వేసి దృష్టి కొట్టి 8 దిక్పాలకులు. ఎవరు దిక్పాలకులు ఇంటికి? అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన్య. ఇవి అష్టదిక్పాలకులు. తూర్పు ఇంద్రుడు ఉంటాడు. ఇంద్రుడు పత్ని పేరు ఇంద్రమావాహ్యామి, అతని పత్ని మావాహ్యామి. కొన్ని విచారాలు తెలుసుకోవాలి. అంటే అష్టదిక్పాలకులు, అష్టపత్నీయులు వాళ్ళు ఏ దిశలో ఉంటారు ఇంట్లో? మనము ఇంటి బయట ఒకే చోటు బలి చేస్తాం, అష్టదిక్పాలకులు అందరినీ ఆవాహనిస్తాం. తర్వాత దర్పణ దర్శయామి, దర్పణంతో ఇంటిని ఏం చేస్తాను చెప్పండి? సూర్యన కిరణాలని, సూర్యన తేజో కిరణాలని ఒక అద్దం పైన ఇలా చూపించి ఆ వెలుగుని ఇంటి లోపలికి వదులుతాం. ఆ వదిలిన చోటు ఓంకారాన్ని రాచిపెట్టంటే సూర్యుడు ఇంటి లోపల ప్రవేశం చేశాడో అని అర్థం. ఇక అయిపోయింది, లోపల అన్ని శుద్ధి అయిపోయాయి. అంటే ఇవన్నీ కూడా మనం చేస్తున్నది తంత్ర, అక్కడ జరిగేది క్రియ, దాన్నే తంత్ర అంటారు. అంటే మన ప్రతి ఒక్క విచారంలో తంత్ర భాగం ఉంది, ప్రతి ఒక్క చోటు తంత్ర భాగం ఉంది. ప్రతిరోజు ఉదయం దేవాలయానికి అంతే, దేవాలయం లేచిన ఋత్వికుడు ఏం చేయాలంటే దేవాలయం డైరెక్ట్గా పోయి బీగం తీయరు. ఆగమశాస్త్ర ప్రకారం రోజు ఉదయాన్నే లేచి ఫస్ట్ దేవాలయాన్ని ఒక ప్రదక్షిణ వేస్తారు, లేదా 3 ప్రదక్షిణలు వేస్తారు, లేదా 5 ప్రదక్షిణలు వేస్తారు. తర్వాత లోపలున్న వాకిలి డైరెక్ట్ తీయకుండా దీన్ని వాకిలి ఇలా తట్టి తర్వాత ఓపెన్ చేస్తారు. తర్వాత కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళి దేవుడిని డైరెక్ట్గా ఇలా చూడరు, స్క్రీన్ వేసింటారు. స్క్రీన్ ఇలా తీసి దేవుడు పాదాలు చూసి, తర్వాత వక్షస్థలాన్ని చూసి, తర్వాత శిఖాయు కిరీటాన్ని చూసి, తర్వాత ముఖం చూసి సాష్టాంగ నమస్కారం వేసి గర్భగుడి ప్రవేశం చేస్తారు. చూడండి, ఇవన్నీ కూడా దిస్ ఈజ్ నాట్ తంత్ర, ఇట్ ఈస్ ఆల్ ఆగమ శాస్త్రం. చూడండి, ఎంత అన్నీ తెలుసు మనకి. వీటిలో అన్నిట్లోనూ క్రియాశక్తి ఉంది, మనం ఏదైనా పొందగలము. అయితే మనం ఎలా చేస్తున్నాము అనేది కావాలి కదా. ఎలా చేయాలి? దానికి ఒక మంచి గురువు కావాలి మనకి. గురువు ఎలాంటి వాడైనా మనం మంచిగా తీసుకోవాలి దాన్ని. ఫస్ట్ అనుమానం చేస్తే అవుతుందో లేదో, అయ్యో అవ్వకపోతే టైం వేస్ట్ కదా. ఇవి మనము ప్రతిరోజు యోగక్షేమాలు చేస్తున్నారు కదా, ఎంతోమంది మాకు మంచిదైతే అని చెప్తూ ఉంటారు. ఒకరు, గురుగారు నేను ఎన్నో యోగక్షేమాలు చేస్తే నాకు ఏది మంచిగా జరుగుతలేదండి. నువ్వు నమ్మకంతో చెయ్యాలి, ప్రతిరోజు చేస్తూ ఉండాలి. 1,000,000 పాపాలు చేసి ఒక రోజు దేవుడి దగ్గర దీపం వెలిగేస్తే ఆ 1,000,000లో 1 రోజుది వెళ్ళిపోయింది, మిగతాది 99,99,099 రోజులది రోజు వెలిగిస్తూ చేస్తూ రావాలి. ఆ రోజుకి కర్మ తగ్గి ఫలిస్తుంది. మనం ప్రతిరోజు చేస్తూ ఉండాలి. మన కర్మ ఎంత తగ్గుతూ వస్తుందో మనం అంత పైకి వెళ్తూ ఉంటాం. శాపాలు తెలియకుండా తెలియచేసో ఎవరినో తిట్టో ఉమ్మో లేదా ఏదో చేసి ఉంటాము, మీకు తెలీదు. శాపాలు ఎలా చిన్న తప్పులు చేసి ఉంటారు మీరు, బట్ శాపాలు మీకు తెలియకుండానే వస్తాయి. ఎక్కడ తప్పులు చేస్తున్నారు అనేదాన్ని ఇప్పుడే వచ్చి తెలియచేస్తా, వెయిట్ చేయండి. గురూజీ, వైజాగ్ నుంచి జ్యోతి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా హస్బెండ్ గురించి అండి. మీ హస్బెండ్ పేరు, నక్షత్రం చెప్పండి. గోపీకృష్ణ. నక్షత్రం రాసి తెలియదండి, డేట్ ఆఫ్ బర్త్ తెలుసండి. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 21/1/1975 అండి. రాత్రి 9 గంటల కింద పుట్టారు.
సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. హలో గురువు గారు నమస్తే అండి. మీ పాదాలు శతకోటి వందనాలు. మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. మీరు ఏం పని చేస్తారు భర్త? ప్రైవేట్ గా చేస్తున్నారండి, వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ లో చేస్తున్నారు. అదే ఆయనకి జాబ్ గురించి కనుక్కుందామని. భరణి నక్షత్రం మేషరాశిలో జన్మించారు తల్లి. సరే, అదే ఆయనకి ఎలా ఉంటదని, ఉద్యోగ ప్రాప్తి ఏమైనా ఉందని. ఇప్పుడు ఈ ఉద్యోగంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? ఇప్పుడు 18 ఏళ్ళు అయిందండి. అంటే ఉద్యోగం గురించి ట్రై చేస్తున్నారండి, కానీ అది అవ్వడం లేదండి, ఆగిపోతుంది. అందుకు కనుక్కున్నాను. లేదు తల్లి, ఉద్యోగం దొరుకుతుంది, మంచి ఉద్యోగమే వస్తుంది. యాక్చువల్లీ అక్కడే పర్మనెంట్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు, మంచి ఉద్యోగం ఉంది. ఎందుకంటే వీళ్ళకి సప్తమ గురువు దశమ స్థానంలో మంచిగా ఉన్నాడు. నవమ దశమ స్థానంలో నీచకేతు ఉన్నాడు. ఆ ఉద్యోగంలో నీచకేతు ఉండే దాని వల్లనే అంత మంచిగా లేదు. దశమ స్థానాధిపతి శుక్రుడు కూడా అంత మంచిగా లేదు. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేపించండి తల్లి, ఖచ్చితంగా మంచిది అవుతుంది. గురువు గారు ఒక్క చిన్న డౌట్ అండి. చెప్పండి తల్లి. అంటే ఏం కదా, ఆయన కూడా భరణి నక్షత్రమే, పిల్లలు కూడా భరణి నక్షత్రమే. నాకు 2 పిల్లలండి, బాబు పాప. ముగ్గురు ఒకే రాశి ఒకే నక్షత్రంలో ఉండొచ్చా అని? ఉండకూడదు తల్లి, ఉండకూడదండి, ఉండకూడదు. త్రిభరణి చూడండి, ఫస్ట్ మనకి ఆ 3వ సంతానం లాస్ట్ ఎవరైతే జన్మ నక్షత్రంలో ఆ నక్షత్రంలో జన్మించారో అప్పుడే దానికి శాంతి చేయాలి. ఇప్పుడు 3 నక్షత్రాల వాళ్ళు ఒకే ఇంట్లో ఉండకూడదు, అది మంచిది కాదు. దానికి నక్షత్ర శాంతి అనే చేస్తారు. మంచి ఆగమికలు వైజాగ్లో, విశాఖపట్నం వైజాగ్లో ఉన్నారు, చాలా విద్వాంసులు ఉన్నారు. అక్కడ వెళ్ళి ఎవరితో అయినా కలవండి. ఆగమికలతో నక్షత్ర శాంతి అంటారు. దానికి నక్షత్ర సంధి శాంతి వేరు, కేవలం నక్షత్ర శాంతి, నక్షత్ర జనన శాంతి అని ఉంది. ఆ నక్షత్ర జనన శాంతిని మంచి పంచక శుద్ధి చూసి ఉదక శాంతి చేసి ఆ నక్షత్ర సంధి శాంతిని చేసి అబ్బాయి చేతుల నుండి ఆర్జము అంటే నెయ్యి కావచ్చు, లేదా తిల అంటే నువ్వులు కావచ్చు, గుడ అంటే బెల్లం కావచ్చు, క్షీర అంటే పాలు కావచ్చు. ఇలా మనకి శక్తికి తగినట్టుగా నవవిధవాద ధాన్యాలు అంటే 9 రకాల ధాన్యాలు కావచ్చు, దానాలు కావచ్చు ఇప్పిస్తారు. దశదాన, నవదాన, ఏకాదశ దానం ఉంది. మన చిన్నగా ఇంతింతే అన్నిటి సరిపోతే ఒక్కొక్క 100 రూపాయలు కొనచ్చు, లేదా 10 రూపాయలకి కొనచ్చు. అలా ఇప్పిస్తారనమాట. ఎప్పుడైతే అది చేస్తారో ఆ రోజుకి అది సమాప్తి అయిపోతుంది. సింపుల్ తల్లి, చక్కగా అదొక చేయించండి. తర్వాత మీ భర్త చేతిలో అతని ఉద్యోగంలో మంచిగా అభివృద్ధి అవ్వడానికి, త్వరలోనే ఉద్యోగంలో పర్మనెంట్ అవ్వడానికి ఒక 48 రోజులు ప్రతిరోజు నాగదేవతలకు పాలు పోసి ప్రతి మంగళవారం దుర్గాదేవి దేవాలయంలో నైదీపం వెలిగించమని చెప్పండి. పౌర్ణమి రోజు నరసింహస్వామి, మీరు ఉండేది ఎక్కడ తల్లి? వైజాగ్ లోనే. మీకు అక్కడ నరసింహస్వామి దగ్గర ఏది ఉండేది? సింహాచలం. సింహాచలం దగ్గర మీకు పౌర్ణమి రోజు 9 మాసాలు చక్కగా పౌర్ణమి రోజు అక్కడ వెళ్ళి నెయ్యి దీపం వెలిగించమని చెప్పండి. చాలు, ఇంతే చాలు. ఉద్యోగం వస్తుంది, మీ కుటుంబంలో ప్రశాంతంగానే ఉంటారు తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే. జ్యోతి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మరి ఈనాటి యోగక్షేమం? ఈరోజు గురువారం, చాలా విశేషమైన రోజు. ఈరోజు ప్రతి ఒక్కరు తప్పకుండా చేయాల్సిన యోగక్షేమం మీరు ఇంట్లోనే చేయొచ్చు. కేవలం దీనికి ఖర్చు వచ్చేది 2 తమలపాకులు, అంటే బీతలీఫ్. ఎవరైతే ఇంట్లో అందరి కోపం అయితే ఎవరికి ఉంటుందో, మీకు ప్రతి ఒక్కరికి ఇంట్లో కూతురో కొడుకో ఎవరో ఒకరు ఉంటారు, చాలా కోపం ఉంటుంది, బీభత్సమైన కోపం. ఇక మనం చెప్పలేము, అంత కోపం ఉంటుంది అనుకోండి. అతను మన మాట వింటా లేదు, మనం ఏం చేసినా లేదు అన్నప్పుడు ఒక తమలపాకు పైన చిన్నగా అతని పేరు, గంధం ఉంటుంది కదా, గంధంలో కలిపండి. గంధంలో నుంచి ఒక కడ్డీతో ఇలా తీసుకొని అతని పేరు పూర్తిగా రాసి దానిపైన ఇంకొక తమలపాకు పెట్టండి. ఒక కంచంలో 2 పసుపు నీళ్లు చేసుకొని ఆ తమలపాకుని ఇలా పెట్టేసి కర్పూరం అలా వెలిగించేసి మీ ఇంటికి ఇలా ఆర్తి తీసి, మా అబ్బాయికి కోపం అన్నీ తగ్గిపోవాలి, మా పైన అక్కర రావాలి, మా ఇంటి పైన అతనికి మమకారం రావాలి, కోపం తగ్గించుకొని మా అబ్బాయి రావాలి. ఉంటాయి కదా పాపం, మీ అబ్బాయి మీ ఇష్టం ఏదో కోపం చేసుకుంటే దూరంగా
ఇలాంటిది ఏదైనా ఉంటే సంకల్పం చేసుకొని ఆ ఇంటికి నీరు దృష్టి తీసి ఆ నీళ్లు తులసి చెట్టుకి కానీ లేకపోతే మన దానిమ్మ చెట్టుకి కానీ, దానిమ్మ చెట్టు మొదటి ప్రిఫరెన్స్, దానిమ్మ చెట్టు, అది లేకపోతే తులసి చెట్టు, ఇవి రెండూ లేకపోతే కొబ్బరి బొండం చెట్టు, కల్పవృక్షం అంటాం దాన్ని, కల్పవృక్షానికి పోయాలి. ఇలా చేసింది అయితే అతనికి కోపం తగ్గిపోయి త్వరగా మీరు చెప్పినట్టు వినుకొని ఉంటాడు, మంచిదవుతుంది. చాలా మంచి యోగక్షేమం, చక్కగా చేయండి, ఖచ్చితంగా మీకు మంచిగా జరుగుతుంది. కోపం తగ్గడానికి ఈరోజు సాయంత్రం ఒక పళ్ళెంలో పసుపు నీళ్లు పోసి నీటిపైన ఒక తమలపాకులో కోపం తగ్గాలనుకునే వ్యక్తి పేరు గంధంతో వ్రాసి దానిపైన మరొక తమలపాకు పెట్టి దానిపైన కర్పూరం పెట్టి ఇంటి గుమ్మానికి హారతిచ్చి కోపం తగ్గించమని సంకల్పం చేసుకోవాలి. ఆ నీటిని తులసి లేదా దానిమ్మ లేదా కొబ్బరి చెట్టుకి పోయాలి. గురూజీ, చక్కటి యోగక్షేమం ఎన్నో వివరాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సన్మంగళాని భవంతు. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఇది ఈనాటి 3 మ్యాంగో మిర్చి పౌడర్ ఓంకారం. మళ్ళీ కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.